ఇప్పుడు ఏం చేస్తారు అంటే గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య వేలు, బొటన వేలు, రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్ పెట్టుకోండి. ఇది పెట్టుకోండి. ఇక్కడ ఏం చేస్తామంటే జలముద్ర అలాగే ఆకాశ ముద్ర వేస్తున్నాము. జలముద్ర, ఆకాశ ముద్ర. ఎందుకు జలముద్ర, ఆకాశ ముద్ర వేసామంటే ఆకాశ ముద్ర అంటే స్పైన్ లో ఉన్నటువంటి కింద నుంచి పై వరకు ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. జలముద్ర వేస్తున్నాం కదా, జలముద్ర వల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఈ ముద్ర వల్ల బ్యాలెన్స్ అవుతుంది. ఒక్కొక్కసారి మనం వీటిని పెంచుతాం, అంటే జలముద్రని ఆకాశ ముద్రని పెంచి ఇలా పెట్టుకుంటాం. బట్ ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నాం, ఇలా పెట్టుకుంటాం. బ్యాలెన్స్ చేసి 2 వేలు స్ట్రైట్ పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. ఇది స్పైన్లో ఉన్నటువంటి దోషాలన్నీ బాగా తగ్గుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా స్పైన్లో బాగా జరుగుతుంది. ఈ వాయుముద్ర పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా ఎయిర్ బ్లాక్ అయినప్పుడు ఆ ఎయిర్ అనేది బ్లాక్ అయిన చోట అంతా రిలీజ్ అవుతుంది అనమాట. ఈ వేలు లోపలికి వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే థమ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, లిటిల్ ఫింగర్, మిగతా 2 వేలు స్ట్రైట్. ఇది స్పైన్ సంబంధించిన ముద్ర. స్పైన్లో ఉన్న దోషాలు లేకుండా బ్యాలెన్స్ చేస్తుంది. రైస్ మీద పెట్టుకోండి, శ్వాస తీసేయండి. రెడీ, స్టార్ట్. ఇక్కడ 3 ముద్రల కలయిక అనమాట. ఇది వాయుముద్ర, ఆకాశ ముద్ర, జలముద్ర. ఈ 3 ముద్రలు కలిపి ఒకేసారి వేస్తున్నాం మనం. అది మీరు గమనించుకోండి. రెండు శ్వాస తీసేయండి. శ్వాస తీసుకుంటూ సహజంగా, సరళంగా, దీర్ఘంగా, పూర్ణంగా, మంత్ర సహితంగా చేయండి. పూర్తిగా తీసుకోండి. పూర్తిగా తీసాను. పూర్తిగా తీసుకోండి. పూర్తిగా తీసాను. ఈ మధ్యలో బాగా ఈ రోజు అంతా ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ 10 నుంచి 15 నిమిషాలు. బాగా ప్రాక్టీస్లో 20 నిమిషాలు కూడా చేయొచ్చు. అంటే మార్నింగ్ 10 నిమిషాలు చేయండి, ఈవినింగ్ 10 నిమిషాలు చేయండి. చాలా అద్భుతం, రామబాణంలా పనిచేస్తుంది. మీకు ఇది స్పైన్లో ఉన్నటువంటి ఎలాంటి ప్రాబ్లం అన్నా సర్జరీ చేయించుతూ ఉంటారు చాలా మంది. బ్లడ్ సర్క్యులేషన్ జరగట్లేదు, శరీరంలో తిమ్మిరిగా ఉన్నాయి, బాగా లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, చేయిలన్నీ తిమ్మిరిగా ఉన్నాయి అని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ ఏంటంటే ఈ స్పైన్ ముద్ర పెట్టుకోవడం, తర్వాత నేను చెప్పబోయే ముద్రలు చేస్తే చాలా చక్కగా రిలాక్సేషన్ వస్తుంది. ఎస్పెషల్లీ ఈ ముద్ర అయితే మీకు 3 ముద్రలు ఉంటాయి కాబట్టి ఈ ముద్ర రోజు ప్రాక్టీస్ చేయండి. మీరు అరగంట చేసినా కూడా మంచిదే. చక్కగా చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. కంప్లీట్ అయిన వాడిని తర్వాత ముద్ర అంతా కూడా వచ్చేసరికి సర్వైకల్ రీజన్ లో మనకి ఈ యొక్క శంఖ ముద్ర చేసుకుంటున్నాం. ఈ శంఖ ముద్ర కూడా నాభి నుంచి ఈ యొక్క ఆజ్ఞా చక్రం వరకు, ఇక్కడి నుంచి ఇలా ఇదంతా ఈ పై పార్ట్ అంతా మంచి జరుగుతుంది. ఇది చూడండి. సో థంబ్ ఫింగర్ తీసుకొచ్చి సరే ఇలా తీసుకొచ్చి ఇలా పట్టుకోండి. ఇలా 2 థమ్స్అప్ల కింద అనుకోండి. ఇలా 2 వేలు ఇలా పెట్టుకొని ఒక చెయ్యి ఇలా తీసుకోవడం, ఇలా పెట్టుకోండి. 2 థమ్స్అప్లు వస్తాయి. ఈ వేలు తీసుకొచ్చి ఇలా పైన పెడతాం. అంటే ఒక్కొక్కరు ఒక విధంగా భావం చేసుకోండి. ఈ థమ్ ఫింగర్, మిడిల్ ఫింగర్ చూడండి, మధ్య వేలు ఆకాశతత్వానికి సంబంధించింది. ఓకే, ఈ థమ్ ఫింగర్ ఇలాగ అగ్నితత్వానికి సంబంధించింది. విశుద్ధ చక్రానికి సంబంధించి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ థమ్ ఫింగర్ దగ్గర ఆక్యుప్రెషర్ జరుగుతుంది. ఇలా పట్టుకుంటాం కదా, ఇలా పట్టుకున్నప్పుడు ఇదంతా కూడా మనం సర్వైకల్ రీజన్ అనుకున్నాం. ఈ వేలంతా కూడా ఈ సర్వైకల్ 7 పోసులు ఉంటాయి కదా పైన, C1 to C7, అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో అప్పుడు ఇలా పట్టుకుంటాం. ఇక్కడ ఈ వేళ్ళన్నీ కూడా ఇలా టచ్ అయ్యి ఆక్యుప్రెషర్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆక్యుప్రెషర్ జరుగుతుంది. ఇక్కడ ఆకాశ ముద్ర పెట్టుకుంటాం మళ్ళీ ఇలా. మిగతా వేళ్ళు స్ట్రైట్ ఉంటాయి. ఇది ఒక శంఖంలా ఉంటుంది అన్నమాట. శంఖ ముద్ర ఇలా వస్తుంది. ఇలా పెట్టుకోండి. ప్రదేశం అందరు పెట్టుకోండి. నేను చెప్తుంటే హమ్ చెప్పాలి ఇక్కడ. సో హమ్ అంటే మనం నిండు శ్వాస తీసుకోండి పూర్తిగా. ఇది చేసే విధానం ఏంటంటే శ్వాస తీసుకున్నప్పుడు నాభి దగ్గర నుంచి శ్వాస వెళ్ళాలి. నాభి దగ్గర నుంచి మీ యొక్క ఆజ్ఞా చక్రం వరకు వెళ్తున్నట్టుగా భావం చేయాలి. శ్వాస తీసుకోండి, నాభి దగ్గరికి, చెస్ట్ దగ్గరికి, కాలపోత దగ్గరికి, అలా ఆజ్ఞా చక్రం వరకు పూర్తిగా నింపేసేయాలి. పూర్తిగా నింపిన తర్వాత పెదాలు కలిపించి
ప్రతి ఒక్కరు చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ముద్ర పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఆకు ప్రెజర్ జరుగుతుంది. గమనించుకోండి, ఒక పక్క ముద్ర వేస్తున్నాం, ఒక పక్క ఆకు ప్రెజర్ జరుగుతుంది, ఒక పక్క ప్రాణాయామం జరుగుతుంది. అన్ని ఒకసారి ఒకేసారి మన ప్రాణాయామం, ముద్ర, ఆకు ప్రెజర్ అన్ని కలిపి అవుతాయి ఇక్కడ. మరి గమనించుకోండి, ఇలా పెట్టుకోండి. ఇది శంఖ ముద్ర. అలాగే భ్రామరి ప్రాణాయామం చేస్తున్నాం చక్కగా, ఆ గొంతు సంబంధమైన ప్రాబ్లమ్స్ లేకుండా నిండు శ్వాస తీసుకుంటారు. థైరాయిడ్ కూడా తగ్గుతుంది. చక్కగా చేయాలి. అలా పూర్తిగా అబ్జర్వ్ చేయండి, శ్వాసను అబ్జర్వ్ చేస్తురండి. శ్వాస తీసుకునేటప్పుడు నాభి నుంచి కాలర్ బోన్ వరకు వెళ్తున్నట్టుగా భావం చేయాలి. శ్వాస వదిలేసేటప్పుడు పైనుంచి కింద వరకు పూర్తిగా వదిలేస్తున్నట్టుగా భావం చేయాలి. పూర్తిగా తీసుకోండి, ఆజ్ఞా చక్రం వరకు. అన్నప్పుడు ఆ శ్వాస మరి ఆజ్ఞా చక్రం నుంచి అలాగే క్రింది వరకు వెళ్తున్నట్టుగా భావం చేయాలి. హం చక్కగా కంప్లీట్ అయిన వాళ్ళు చక్కగా ప్రాణాయామం, భ్రామరి ప్రాణాయామం కంప్లీట్ చేసుకున్నాం. శంఖ ముద్రలో ఈ కటి ముద్ర, ఈ యొక్క శంఖ ముద్ర రెండు ప్రాక్టీస్ చేయండి. బాగా విపరీతమైన పెయిన్స్ ఉన్నవాడు ఆ కటి ముద్రలో వేరియేషన్, ముందు ఒక వేరియేషన్ చెప్పాను, ఆ వేరియేషన్లో చేయాలి. సో మిగతా వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈరోజు చెప్పిన ముద్ర చేయాలి. ఇలా చేసినా మనకి పని లేదు. అలాగే ఇప్పుడు మనం సూర్యచంద్ర నాడీ ధ్యానం చేద్దాం. ఎవరు కూడా లీవ్ అవ్వద్దు, ధ్యానం ముందు పెట్టుకోండి. చక్కగా లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని రైట్ తీసేయాలి, రైట్ తీసుకొని లెఫ్ట్ తీసేయాలి. ఒక 5 పర్యాలు నిండు శ్వాస తీసుకోండి, పూర్తిగా తీసేయాలి. నాభిస్థానం లోపలికి వెళ్ళాలి. ముద్ర పెట్టుకోండి, నాసికాగ్ర ముద్ర. లెఫ్ట్ శ్వాస తీసుకోండి, రైట్ తీసేయండి, రైట్ తీసుకోండి, లెఫ్ట్ తీసేయండి.